ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము పోయిన సత్సంగంలో దాము అన్న గారి గురించి, ఆయన బాబాతో ఎటువంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవారు, మరియు బాబా ఆయనకు ఎటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు అన్న విషయాలను కొన్ని చెప్పుకున్నాము మనము. అట్లానే దామియా ఎప్పుడు బాబాను ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి కోరికలను ఎక్కువగా కోరుకోవటం జరిగింది. ఒకసారి నానా సాహెబ్ రసానే, అంటే తన కొడుకు అనమాట, దామియా కొడుకు పేరు నానా సాహెబ్ రసానే. ఆయన పేరే దౌలత్ షా అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మనం. ఆయనకి నానా సాహెబ్ రసానేకి ఒక్కడే ఒక కొడుకుంటే, అంటే దామియాకి మనవడు అనమాట. ఈ దామియా ఇంకొక మనవడు కావాలి అని చెప్పేసి బాబాని కోరుకోవటం జరిగినప్పుడు ఇంకొక మనవడిని కూడా బాబా ఇవ్వటం జరిగింది. ఇలా ప్రాపంచికమైన విషయాల్లో బాబాని సంప్రదించకుండా దామియా ఏ పని చేసేవాడు కాదనమాట. అటువంటి కొన్ని సంఘటనలను మనం ఈ రోజున చెప్పుకుందాము. దాంట్లోనే భాగంగా ఈ పత్తి కొనటం అనేటువంటిది, తర్వాత గోధుమల వ్యాపారము, ఇట్లాంటి కథలు మనకు సచ్చరితలో చెప్పటం జరిగింది. వాటి గురించి కొంచెం తెలుసుకుందాం ఈరోజు. ఒకసారి దూది వ్యాపారం చేద్దామని బొంబాయి నుంచి ఒక స్నేహితుడు ప్రతిపాదిస్తాడనమాట దామియాకి. ఇది 2 లక్షల లాభం వచ్చే వ్యాపారం అని స్నేహితుడు చెప్తాడు. ఇది విని అన్నా మనసు చాలా ఆరాటపడుతుందన్నమాట. వ్యాపారం చేయాలా వద్దా అనే సంశయంలో బాబా ఒక లేఖ వ్రాసి కొనాలా లేదా అని అడుగుతాడనమాట. శ్యామ ఉత్తరాన్ని బాబాకు వినిపిస్తాడు. అప్పుడు బాబా అతనికి దేవుడు ఇచ్చినది చాలేదా, ఆకాశాన్ని అందుకోవాలా అని చెప్పి ఆ ఉత్తరం వినకముందే చెప్తారనమాట. అప్పుడు శ్యామ, దేవా మీరు చెప్పినట్లే ఖచ్చితంగా అదే ఉంది ఈ ఉత్తరంలో అని చెప్పి చెప్తారనమాట. బాబా బాధతో, ఈ సేటుకు మతిపోయింది, నీ ఇంట్లో ఏం లోటు ఉంది, ఉన్న సగం రొట్టె చాలదా, లక్షల వెంట పడకు అని చెప్పి జవాబు రాయమంటాడు. కానీ దాము ఈ లేఖ చూసి నిరాశ చెందుతాడు. ఇప్పుడు 1 లక్ష సంపాదించి 1/2 వడ్డీకి తిప్పచ్చు అని అనుకుంటాడు. తర్వాత బాబాకు తనే స్వయంగా వెళ్ళి చెప్తే సరే అంటాడేమోనని చెప్పేసి షిరిడీకి బయలుదేరతాడనమాట. సాయికి అక్కడికి వెళ్ళి సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చుంటాడు దాము అన్న. సంకల్ప వికల్పాలు మనసు యొక్క లక్షణం. మానవుడు చాలా కోరికలు కోరుకుంటాడు, తనకు ఏవి మంచివో తెలుసుకోలేడనమాట. కానీ గురువు సర్వజ్ఞుడు. దామియా బాబా వ్యాపారంలో లాభం వస్తుంది, దాంట్లో సగం మీకు సమర్పించుకుంటాను అని చెప్తాడనమాట. ధనకనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగం ఎంతటిది. ఈ ఆలోచన దామియా మనసులో ఉండగానే బాబా ఇట్లా చెప్తారు, మేము ఎందులోనూ లేము అని ప్రేమగా వ్యాపారం సరి అయినది కాదని హెచ్చరిస్తారనమాట. దామియా లోపల సిగ్గుపడతాడు, దూది కొనే ఆలోచన మానుకుంటాడనమాట. అట్లానే ఇంకొకసారి గోధుమల వ్యాపారం గురించి బాబాను సంప్రదించడం జరుగుతుందన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి. దాము అన్నాకు ఇంకొకసారి గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పేసి బాబాని అడుగుతాడనమాట. అందరూ లాభాలు పొందవచ్చని చెప్తూ ఉంటారు, కానీ బాబా మాత్రం ఇలా సమాధానం ఇస్తారనమాట. ఏమని చెప్పారు, 5 షేర్లు చొప్పున నువ్వు కొని 7 షేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్తారు, అంటే నష్టపోతావు అని చెప్తారనమాట. సరే దాము అన్న ఈ వ్యాపారం కూడా చేయలేకపోతాడు. 1 నెల 2 నెలలు గోధుమల రేట్లు బాగానే పెరుగుతాయి. అప్పుడు దామియా మనసు కొంచెం సందిగ్ధంలో పడినా కానీ బాబా మాట మీద ఉన్నటువంటి నమ్మకాన్ని
అనుసరించి అట్లానే ఉండిపోతాడు. కానీ తర్వాత బాగా వానలు పడి ఏమవుతుందంటే పంటలు కూడా బాగా పండుతాయి అన్నమాట. పండినా కానీ ఏమైంది, ధాన్యం ధర బాగా తగ్గిపోతుంది. బాబా చెప్పిన మాటల ప్రకారం తన స్నేహితులందరూ బాగా నష్టపోతారు. వీళ్ళందరూ దామియాన్ని ఎకిరించిన వాళ్ళే అన్నమాట. ఎవరో ఫకీరుని నమ్మి నువ్వు ఈ యొక్క వ్యాపారాలన్నీ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఆయన మాయలో పడిపోయావు నువ్వు అని చెప్పేసి దాము అన్నను ఎన్నోసార్లు వాళ్ళు ఎక్కిరించడం జరుగుతుంది. కానీ దాము అన్న బాబాపై ఉన్నటువంటి శ్రద్ధగా సబూరీలతో ఆ యొక్క వ్యాపారం జోలికి పోకుండా తనకి నష్టం రాకుండా చూసుకోగలుగుతాడనమాట. తర్వాత దామియా బాబాను కలిసి నమస్కరించుకొని తనను మరలా రక్షించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడనమాట. ఇలా బాబాపై మనము శ్రద్ధాసబూరిలతో ఉన్నప్పుడు బాబా మనల్ని తప్పకుండా రక్షిస్తూనే ఉంటారన్నమాట. అవి ప్రాపంచిక విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు అన్నమాట. సరే, వీటన్నిటినీ మించి దామియా ఎంతటి అదృష్టవంతుడంటే బాబా దామియా ద్వారా ఒక గొప్ప సందేశాన్ని సాయి భక్తులకు మిగిలిన వారికి ఇవ్వటం జరిగిందనమాట. ఒకసారి దాము అన్న షిరిడీలో ఉండగా వస్తున్న జనసందోహాన్ని చూసి బాబాని ఒక ప్రశ్న అడగాలని మనసులోనే అనుకుంటాడనమాట. ఏమని అనుకుంటాడు, ఇంతమంది బాబా దగ్గరకు వస్తున్నారు, లక్షల మంది, వీళ్ళందరూ బాబా అనుగ్రహం పొందగలుగుతారా అని లోపల అనుకుంటాడనమాట. ఇదేంటి, ఒక రకంగా మానసికమైనటువంటి ప్రశ్న, కానీ బయటకు చెప్పడనమాట. అప్పుడు బాబా దాము అన్న అడగకుండానే ఆయన మనసులోని మాటను గ్రహించి ఈ విధంగా సమాధానం చెప్తారు. అరే, మామిడి చెట్టును చూడు, దాంట్లో ఉన్న పూలన్నీ కాయలవుతాయా? కొన్ని పూతగా రాలిపోతాయి, కొన్ని పిందెలుగా రాలిపోతాయి, కొన్ని కాయలుగా పోతాయి. పండ్లు అయ్యేవి చాలా తక్కువ అని చెప్పి చెప్తారనమాట. అట్లానే దామియాకు ఇంకొక సందేహం కూడా మనసులో కలుగుతుందన్నమాట. తర్వాత ఏది, బాబా ఈ శరీరంలో ఉన్నంతకాలం మరి ఆయన కోరికలను తీరుస్తున్నాడు, బాబా ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎట్లా మరి బాబా నన్ను అట్లానే పట్టించుకొని నన్ను సంరక్షిస్తాడా అని చెప్పి మనసులోనే అనుకుంటే అది కూడా ఆ మానసిక ప్రశ్నకు బాబా సమాధానం చెప్పటం జరుగుతుందన్నమాట. ఏమని చెప్తారు, ఆయన సమాధిలో నుంచే ఆయన యొక్క ఆయన శరీరాన్ని వదిలేసినా కానీ అందరినీ సంరక్షిస్తూనే ఉంటాను అని చెప్పి దామియాకు మళ్ళా చెప్పటం కూడా జరుగుతుంది. ఇటువంటి రెండు గొప్ప సందేశాలను బాబా దామియా ద్వారా మనకు అందించడం జరిగిందనమాట. అందుకే దామియా ధన్యుడు, ఆయన పుణ్యాత్ముడు. మరలా వచ్చే సత్సంగాల్లో మరికొన్ని విషయాలను మనం చెప్పుకుందాము. అంతవరకు ఈ సత్సంగాన్ని ముగిద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.